ఎన్టీఆర్ ఒక రకంగా అదృష్టవంతుడు, సుడి మామూలుగా లేదు. మరొక రకంగా చాలా అన్లక్కీ. తనలోని సంతోషాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో తారకుండిపోయాడు. ఏ విషయంలో అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. దేవరా సెప్టెంబర్ 27న రిలీజ్ అయితే అప్పటికి 10 రోజుల ముందు వరకు సినిమాకు పెద్దగా హైప్ రాలేదు. ట్రైలర్ ఒక్కసారిగా క్రేజ్ తీసుకొచ్చింది. ప్రీ బుకింగ్స్ సేల్స్ బాగున్నా డివైడ్ టాక్ ఇబ్బంది పెట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదంటే ఫ్లాపా అని ఫ్యాన్సే లెక్కలేసుకున్నారు. హాలిడేస్ తో పాటు దసరా సెలవులు కలిసొచ్చాయి. సినిమా 6 రోజుల్లో 396 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ ప్రకటించారు. 3 ఏళ్ల క్రితం RRR రిలీజ్ అయిన రామ్ చరణ్ తో కలిసొచ్చాడు తారక్. 6 ఏళ్ల క్రితం వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలోగా రావడంతో దేవరపై చాలా ఆశలు పెట్టుకున్నాడు తారక్. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో సందర్భం కాకపోయినా దేవర టాపిక్ తీసుకొచ్చి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందన్నాడు ఎన్టీఆర్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో మాట్లాడాలి అనుకున్న తారక్ కోరిక తీరలేదు. 3000 కెపాసిటీ ఉన్న ప్లేస్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే 30,000 మంది రావడం, ఫ్యాన్స్ అద్దాలు పగలగొట్టి రద్దు చేయడంతో కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారు. పోనీ సక్సెస్ మీట్ తో ఫ్యాన్స్ ను కలుద్దాము అనుకున్నా అది కుదిరేటట్టు లేదు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నాడు. అయితే దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు పర్మిషన్ లభించకపోవడంతో ఈ ఈవెంట్ ను నిర్వహించలేకపోతున్నామంటూ అభిమానులను క్షమించమన్నారు మేకర్స్. అయితే అనుమతుల కోసం తామింకా ట్రై చేస్తూనే ఉన్నామన్నారు.